ఏం చెప్తాడు మనకి? पवित्र आत्मा प्रभु आके हमको क्या बताएगा? పాపాన్ని గురించి చెప్తాడు. पाप के बारे में बताएगा। ఏం చెప్తాడు? क्या बताएगा? పాపాన్ని గురించి చెప్తాడు. पाप के बारे में बताएगा తీర్పు గురించి చెప్తాడు. और न्याय के बारे में बताएगा। పాపాన్ని గురించి చెప్తాడు. पाप के बारे में बताएगा తీర్పును గురించి చెప్తాడు. और न्याय के बारे में बताएगा మరి ఇంకా న్యాయాన్ని గురించి చెప్తాడు. और न्याय के बारे में भी बताएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మనం దేవుని యొక్క ఆ యొక్క ఆ సత్యాన్ని గనుక మనం జాగ్రత్తగా గమనిస్తే, अगर परमेश्वर के सच्चे वचन को हम बड़ी ध्यान से ఆ सुनेंगे సత్యం तो మనల్ని స్వతంత్రులుగా वो చేస్తుంది. सच्चाई जो हमें स्वतंत्र कर देगा। యేసు ప్రభుల వారు मसीह यीशु ने ప్రభు భోజనం బల్ల అయిపోయిన తర్వాత, प्रभु भोज जब हो गया था, అదే ఆఖరి ప్రభు భోజనం బల్ల. वो अंतिम प्रभु भोज का था, ప్రభు భోజనం బల్ల అది ఆఖరు. वो आखिरी समय था। అయితే तो फिर ఆ ప్రభు భోజనం బల్లలోనే యేసు ప్రభు చెప్పారు, उसी वक्त उन्होंने कहा था, నన్ను ఒకళ్ళు మీలో ఉన్న వాళ్ళు ఒకళ్ళు నన్ను పట్టిస్తున్నారని చెప్పాడు. आप में से मुझे एक पकड़वाएगा करके बोला था। మీలో ఉన్న ఒకళ్ళు నన్ను పట్టిస్తారు. आप में से एक मुझे पकड़वाएगा। జాగ్రత్తగా గమనించాలి. అప్పుడు ध्यान से सुनिएगा। వాళ్ళకి అర్థం కాల. तब उनको समझ नहीं आया, అక్కడ ఉన్న శిష్యులకు అర్థం కాల. तो उन चेलों को समझ नहीं आया। వెంటనే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనిస్తే అక్కడ యోధా ఇస్కరియోతు కూడా ఉన్నాడు. वहां पे यहूदा इस्करियोत भी था। చూడండి అక్కడ మత్తయి సువార్త 26:25 వచనం కనుక చదివితే, मत्ती सुसमाचार 26वीं अध्याय 25वें वचन पढ़ेंगे तो, ఆయనను అప్పగించిన యోధా వదకుడా నేనా అని అడుగగా ఆయన నీవన్నట్టే అనెను. तब उसके पकड़वाने वाला यहूदा ने कहा, हे रब्बी, क्या वह मैं हूँ? उसने उससे कहा, तू कह चुका है। ఇప్పుడు అర్థమైపోయింది యోధాకి. ये बात तो यहूदा को समझ में आ गया। అంటే నేను పట్టించిపోతున్నానని యేసుకు తెలిసిందా? क्या मैं पकड़वाने वाला हूँ बोल के क्या यीशु मसीह को मालूम पड़ा? తెలిసిపోయిందా क्या मालूम हो चुकी है నేను పట్టిస్తున్నానని? मैं पकड़वाने वाला हूँ? ఇక్కడ ప్రియులారా, మనం జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, కొన్నిసార్లు మనకు సత్యం తెలిసినా కూడా कई बार हमें सच्चाई मालूम होने पर भी తెలిసి తెలియనట్టు నటిస్తాం. हम अनजान के जैसा व्यवहार करते हैं। యేసు ప్రభుతో పాటే ఉన్నాడు ఈ యొక్క యోధా ఇస్కరియోతు. यहूदा इस्करियोत भी मसीह यीशु के साथ ही था। ఈ 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిన్నాడు, తిరిగాడు, అద్భుతాలు చూశాడు. వీళ్ళు కూడా యేసునామంలో చేశారు అద్భుతాలు. ये 3.5 वर्ष यीशु के साथ ही उन्होंने खाया पिया, अद्भुत कार्य करा और इन्होंने भी यीशु के नाम से अद्भुत कार्य ఈ किया। ఆఖరి సమయంలో इस आखिरी समय में ఎందుకు వచ్చాడు యోధా ఈ యొక్క ప్రభు భోజనం యొక్క బలను తీసుకున్న టైంలో? ये अंतिम भोज के समय में ये क्यों आ पहुंचा था? ఎందుకు వచ్చి ఉంటాడు? क्यों आया होगा? ఏదో ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. कुछ इंफॉर्मेशन लेना है। అసలు యేసు ప్రభు తెలుసా తెలీదా? यीशु मसीह को मालूम पड़ चुका है कि नहीं? ఇక్కడ నుంచి వీళ్ళు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? यहाँ से लोग कहाँ जाने वाले हैं? ఎక్కడికి వెళ్ళబోతున్నారు? कहाँ जाने वाले हैं? అందుకే इसलिए యోహాను గారు తన పత్రికలో పరిశుద్ధాత్మ ద్వారా మెన్షన్ చేసిన మాట ఏంటంటే, यूहन्ना ने अपनी पत्रिका में पवित्र आत्मा के द्वारा क्या लिखवाया है कि వాళ్ళు ఎక్కడి నుంచి రావాలి? మనలో నుంచే वो వస్తారంట. कहीं और से नहीं आएंगे, हम में से ही आएंगे। ఎందుకని? సైతాను మనలో ఉన్న వాళ్ళు ఒకళ్ళనే పట్టుకుని లాగాలని చూస్తాడు. क्यों? शैतान हम में से ही एक को चुनेगा और अपने के लिए इस्तेमाल करना चाहेगा। గృహంలో కూడా చూడండి, घर में भी देखिए, కొంతమందిని దేవుడు ఆ గృహంలో బలంగా వాడుకుంటే కొంతమంది సైతానికి దగ్గర అవుతూ ఉంటారు. एक ही घर में कुछ लोगों को प्रभु बहुत अच्छी तरह प्रभु में बढ़ाता है, वो लोग इस्तेमाल में आता है, मगर कुछ लोगों को शैतान अपने लिए इस्तेमाल करती है। వాళ్ళ బట్టి ఇంట్లో కొంతమంది బాధపడతా ఉంటారు. तो उनकी वजह से घर में कुछ क्लेश होता है। పరిశుద్ధాత్మ దేవుడు కూడా చాలా దుఃఖపడుతూ ఉంటాడు. ऐसे में पवित्र आत्मा परमेश्वर भी बड़ा दुखित होगा। అందుకని इसलिए గృహంలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. घर में जितने सदस्य हैं सभी उद्धार पाए, ये परमेश्वर का उद्देश्य है। కాబట్టి इसलिए ఈ రోజు आज के दिन ప్రార్థన ద్వారా మనము ఇవన్నిటిని జయించవచ్చు. तो प्रार्थना के द्वारा इस तरह के सारे कार्यों को हम जीत सकते हैं। ఒకటి వాక్యం వినటం, एक तो वचन सुनना है, సహవాసంలోకి రావటం, संगति में आना, ప్రార్థన చేయటం, प्रार्थना करने, ఆ విన్న వాక్యాన్ని మన జీవితంలో మరి దాన్ని కొనసాగించటం. दूसरे वचन को अपनी जिंदगी में आगे बढ़ाना। వీటన్నిటిలో చూస్తే अगर इन सब में अगर हम देखते हैं, ఈ ప్రార్థన అనేది प्रार्थना जो है చాలా ముఖ్యం. बहुत जरूरी है। కానీ ప్రార్థన మనము నీతి అభ్యాసంగా వాడుక చేసుకోవాలి. तो प्रार्थना को हम धार्मिकता के अभ्यास की तरह करनी है। అంటే దాన్ని నీతి వాడుక చేసుకోవాలి. तो हमारी जिंदगी में आदत होनी चाहिए। ఒక్కసారి ప్రార్థన మనకు రాదు.
एक ही बार में हमें प्रार्थना करना नहीं आएगा। ఒక్కసారి మనకి ప్రార్థన మాకు రావాలి అంటే రాదు. एक ही बार में हमें प्रार्थना अच्छी तरह आना है करके सोचने से नहीं आएगा। అట్లా ఎప్పుడు అనుకోబాకండి. इस तरह मत नहीं सोचना। ప్రార్థన అనేది प्रार्थना जो है ఒక నీతి అభ్యాసంగా ఉండాలి. वो धार्मिकता की अभ्यास के द्वारा ही हो सकती है। వెంటనే యూదా ఇస్కరియోతు ఆ మాట విన్న వెంటనే వెళ్ళిపోయాడు. ये जैसे ये बात सुना यहूदा ने वहां से चला गया। వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి చూడండి అక్కడ శాస్త్రులు పరిసయ్యులు సద్దుకాయుల దగ్గరికి వెళ్ళి యేసువును పట్టించడానికి ఆయన బేరం ఆడినట్టు ఉంది. तो तुरंत वहां से निकल गए और शास्त्री फरीसियों के पास जाके यीशु मसीह को पकड़वाने के लिए वहां पे बातचीत कर रहा है, पैसा का लेन देन कर रहे हैं। చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती सुसमाचार 26वें अध्याय ఇక్కడ 14 నుంచి 16 వరకు చదివితే 14 से लेकर 16 तक देखेंगे तो అప్పుడు 12 మందిలో ఒకడుగు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళి నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకు ఏమి ఇత్తురని వారిని అడిగాను. तब यहूदा इस्करियोत ने तो 12 चेलों में से एक था, प्रधान याजकों के पास जाकर कहा यदि मैं उसे तुम्हारे हाथ पकड़वाऊं तो मुझे क्या दोगे। ఇక్కడ ఒకటి ఏంటంటే యూదాయసులో తెలిసిపోయింది నేను పట్టించబోతున్నాను అని. यहूदा को ये मालूम पड़ गया मैं पकड़वाने जा रहा हूँ, పట్టించబోతున్నానని తెలిసిపోయింది. मैं पकड़वा रहा हूँ। అయినా పశ్చాత్తాపడ్డా? तो भी वो पश्चाताप किया है। పశ్చాత్తాపడ్డా? क्या पश्चाताप किया? పడలేదు. नहीं किया। క్రైస్తవ జీవితంలో मसीह की जिंदगी में పశ్చాత్తాపం లేకపోతే अगर पश्चाताप नहीं होगा तो పరలోకానికి వెళ్ళలేము. तो स्वर्ग राज्य नहीं जा सकते। నేను చేస్తున్న తప్పు, मैं जो कर रहा हूँ गलत कर रहा हूँ, నేను తప్పు చేస్తున్నాను. मैं गलत कर रहा हूँ। ప్రభు నన్ను క్షమించయ్యా, प्रभु मुझे क्षमा करो, నన్ను క్షమించయ్యా, मुझे क्षमा करो, ఈ తప్పు చేయనయ్యా, या आगे को ऐसा गलत नहीं ఈ करूंगा, తప్పు చేయనయ్యా ऐसी गलती नहीं అని करूंगा। పశ్చాత్తాపడాలి. इस तरह पश्चाताप करनी है। కొంతమంది క్రైస్తవుల్లో పశ్చాత్తాపం ఉండదు. कुछ मसीह लोगों में पश्चाताप बिल्कुल नहीं ఈ होती। యూదాయస్మితలాగే ఉంటారు. यहूदा की जैसा ही रहते वो लोग, తప్పని తెలిసినా గాని गलत है करके मालूम पड़ने पर ఎవరన్నా చెప్పినా గాని తప్పు చేస్తున్నామని और कोई कह भी दे तुम गलत कर रहे करके దానిని ఈ చెవులో ఇని ఈ చెవులో तो తీసేసుకుంటారు. एक कान से सुनते हैं दूसरे कान से छोड़ देते हैं। అంటే వాళ్ళలో పశ్చాత్తాపం లేదు. यानी कि उनके अंदर पश्चाताप का लक्षण नहीं है। ఎవరిలో అయితే పశ్చాత్తాపం ఉండదో जिस किसी में पश्चाताप नहीं होगा పరిశుద్ధాత్ముడు వాళ్ళ దగ్గరకు కూడా రాడు. पवित्र आत्मा प्रभु उनके निकट भी नहीं आएगा, దగ్గరకు కూడా రాడు. नहीं आएगा। ఎందుకని? क्यों? అసలు హృదయంలో చోటే లేదు. उनका हृदय में जगह ही नहीं रहा, చోటే లేదు. जगह ही नहीं। చూడండి ఇక్కడ देखिए आप ఏమని అడుగుతున్నాడు? क्या करके बोलता है, ఆయన్ని పట్టిస్తే మీరు మరి నాకేమిస్తారు? मैं पकड़वाऊंगा तो तुम लोग मुझे क्या दोगे। ఇది ఒక పాపి యొక్క హృదయం. ये एक पापी का हृदय जान पड़ता है। ఏది చేసినా గాని లాభం, कुछ भी करे तो वहां पे अपना लाभ के लिए करता है, లాభం. अपना लाभ के लिए। నాకేదో ఒక లాభం రావాలి. मेरे लिए कुछ फायदा होनी है, నేను ఏదైనా కొంచెం చేశానంటే నాకు లాభం मैं రావాలి. कुछ करता हूँ तो उसका फायदा में मुझे कुछ मिलनी है। కానీ ప్రియులారా लेकिन प्रियो ఆత్మీయంగా చూస్తే अगर आत्मा में देखते మనకు हैं చాలా లాభం ఉంది. हमारे लिए बहुत फायदा है। ఎందుకో తెలుసా? क्यों पता है? మనం చేసే పనుల్ని ఆయన చూసి చూడనటువంటింతటి వ్యర్థుడు కాదు దేవుడు. हम जो प्रभु के लिए करते हैं उन कामों को देख के अनदेखी करने वाला नहीं है हमारे प्रभु। మన ప్రయాసని ఆయన వ్యర్థపరచడు. हमारे प्रयास को वो व्यर्थ नहीं करेगा, మన ప్రయాసని వ్యర్థపరచడు. व्यर्थ नहीं ठहराएगा। మనకి మన క్రియలు ప్రతి మనకు జీతం వస్తుందంట. हमारे कामों की वजह से हमें मजदूरी मिलेगी। ఆయన దగ్గర ఆ యొక్క పరలోకంలో ఆత్మీయ ధనం, నశించని ధనం ఉందంట. तो उनके पास उस स्वर्ग राज्य में हमारे लिए नाश ना होने वाला आत्मिक धन रहेगा। ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా ఆత్మీయ ధనాన్ని అక్కడ పోగు చేసుకోవాలి. हर एक मसीह जो है आत्मिक तौर पर धन को वहां पे इकट्ठा करना है। భూమి మీద ఉన్నప్పుడే जब धरती में रहते हुए ఈ ही భూమి మీద ఉన్న ధనానికి పరలోకంలో ధనానికి తేడా కూడా చెప్పాడు పరిశుద్ధాత్మ इस దేవుడు. संसार के धन को और पवित्र आत्मा परमेश्वर ने स्वर्गीय धन का अंतर भी बताया है। అక్కడ దొంగలు దోసుకోరంట. वहां पे चोर चेन नहीं लगाता, అక్కడ మరి తుప్పు పట్టదంట, वहां पे खाई नहीं लगेगा, పురుగు తిందంట. वहां पे दिमक नहीं लगेगा। ఇక్కడ यहाँ पे లాకర్ లో పెట్టినా ఎక్కడ డబ్బులు దాచినా కొన్నాళ్ళకి ఆ దొంగలు దోసుకోవచ్చు, పురుగు తినొచ్చు, తుప్పు పట్టొచ్చు. हम यहाँ लाकर में रखे, बैंक में रखे, कुछ दिनों के बाद वहाँ पे लूट भी पाट भी हो सकता है और खाई भी जंग भी लग सकती है। కానీ लेकिन నువ్వు ఎక్కడ ఉన్నప్పుడే अब यहाँ रहते हुए ఒక भी ఆత్మీయ ధనాన్ని తయారు एक చేసుకో. आत्मिक धन को स्वर्ग के लिए इकट्ठा करना है। అది ఎలా చేసుకోవాలని అడుగుతారేమో. आप पूछ सकते हो कैसा करे। బైబుల్ చదవాలి, बाइबल पढ़ना है, ప్రార్థన చేయాలి, प्रार्थना करनी है, వినాలి, सुनना है, వినాలి, सुनना है, గ్రహించాలి. ग्रहण करना है। ప్రార్థన చేస్తున్నప్పుడు जब प्रार्थना करते हैं तो
మనకు శక్తినిస్తాడు దేవుడు. प्रभु हमको सामर्थ देगा, కొన్ని విషయాలు మనకు చెప్తాడు. कुछ बातों को लेके हमें बताएगा। ఎప్పుడు कब? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో చదివిన ప్రార్థన చేసినాం. अगर हम पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण हृदय से जब प्रार्थना करते हैं। కొంతమంది ప్రార్థన ఒక ఫార్మాలిటీగా చేస్తారు. कुछ लोग प्रार्थना जो है केवल करना चाहिए ही करके करते हैं। ఒక ఒక ఈ బాధ్యత అయిపోయింది. हाँ, करना था कर लिया करके सोचते ఒక हैं। బాధ్యత అయిపోయింది. एक जिम्मेवारी पूरा हो गई ఆ समझते డ్యూటీకి हैं। వెళ్ళేటప్పుడు, ड्यूटी जाते वक्त ఆ పడుకోబోయేటప్పుడు या लेटने से पहले కొంచెం ప్రార్థన थोड़ी చేసుకుంటున్నాం. देर प्रार्थना करके सोएंगे, కొంచెం ప్రార్థన थोड़ी చేసుకుంటున్నాం. देर प्रार्थना करके सोएंगे। అలాంటి ప్రార్థన ద్వారా దేవుడు మనతో ऐसी प्रार्थना के द्वारा परमेश्वर हमसे बात नहीं करेगा, మాట్లాడు ప్రియులారా. नहीं बात करेगा। ప్రార్థనలో గడపాలి మనం. तो प्रार्थना में समय बिताना है, గడపాలి. बिताना है। ఎలా గడపాలి? कैसे बिताना है? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో గడపాలి. पूर्ण मन से, पूर्ण आत्मा से, पूर्ण हृदय से बिताना है। ప్రార్థనలో గడిపినప్పుడు प्रार्थना में समय बिताएंगे, మనలో ఉన్న తప్పులు కూడా పరిశుద్ధం తెలియజేస్తాడు. हमारे अंदर की गलतियों को भी पवित्र आत्मा परमेश्वर बताएगा, తప్పులు కూడా తెలియజేస్తాడు. बताएगा। మనం విపత్తుల నుంచి కూడా మనము మరి రక్షించబడతాం. और होने वाला विपत्ति से भी प्रभु हमको बचाएगा। అయితే అడిగిన దానికి ప్రతిఫలం దొరికింది యోధాకి. यहूदा ने जो मांगा वो मिल गया। చూడండి, देखिए 30 వెండి నాణ్యములు తూసి వానికి ఇచ్చిరి అని రాయబడింది అక్కడ. तो वहाँ लिखा है उन्होंने उसे 30 चांदी के सिक्के तौल कर दिए करके लिखा है। అర్థమైందా? देखा, ఆ ప్రతిఫలం దొరికిపోయింది. उसको तो प्रतिफल मिल चुका కానీ है, ఇదేంటిది? मगर कौन सा प्रतिफल है? శారీరక ధనం. ये शारीरिक धन है, ఇది శారీరక ధనం. ये शारीरिक धन है। తుప్పట్టొచ్చు, ये जंग लग सकती है ఈ దొంగలు దోసుకొనొచ్చు, और चोर चेंद लगा सकता है, కానీ ఆ పురుగు కూడా తినొచ్చు. कीड़े भी खा सकते हैं। కానీ लेकिन పరలోక ధనం సంపాదించుకున్నాం అనుకో, स्वर्गीय धन को अगर इकट्ठा करेंगे, రేపు మనం అక్కడికి వెళ్ళినప్పుడు कल को हम वहां जाएंगे तो మనకు ఉపయోగపడుతుంది. हमारे लिए इस्तेमाल में आएगा। మరి చనిపోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి ఈ లోకం तो నుంచి? हम मरते वक्त इस संसार से क्या लेके जाना है? నీ భార్య నీ ఎంట వచ్చుతా? क्या आपके पत्नी आपके साथ आएंगी? నీ పిల్లలు నీ ఎంట వస్తారా? आपके बच्चे आएंगे? నీ భర్త నీ ఎంట क्या వస్తారా? आपके पति आएगा? నీ ఉద్యోగం వచ్చుద్దా? आपके नौकरी నీ आएंगे? బిజినెస్ వచ్చుద్దా? आपके बिजनेस आएगा? నీ ఇల్లు వచ్చుద్దా? आपका घर आएगा? నీ యొక్క గౌరవాలు వస్తాయా? क्या आपके गौरव सम्मान आएगा? నువ్వేం సంపాదన వచ్చుద్దా? क्या जो भी कमाते वो आपके साथ आएगा? ఏమి రాదు పిల్ల. कुछ नहीं आएगा। అందుకే సొలొమోను మహారాజు ప్రసంగిలో చెప్పాడు, इसलिए राजा सलोमन ने सवोपदेशक में कहा, ఒక వ్యక్తి లోభీతనంతో సంపాదిస్తే एक इंसान ने बड़ी और कंजूसी से कमा के बचा के रखा, అతను ఈ లోకానికి వెళ్ళిపోతే वो इस संसार को छोड़ के चले जाने के बाद తన వెనుకున్న వాళ్ళంట దాన్ని అంట అది ఏమంటారు తెలుగు హిందీలో అంట ఉడాది అంటారు. హిందీ మే క్యా బోల్తే ఉడాది. वहाँ पे लिखा है कि अब उसके पीछे जो भी आते हैं उनको फजूल बेफजूल खर्चे में उड़ा देते हैं। అంటే ఇతను ఎంత పిసనారితనంగా దాసాడు, ఇచ్చలవిడిగా ఖర్చు పెడతారు. तो बेकार की बेफजूल खर्च में उड़ा देते हैं। వీళ్ళకే పరలోకం ఉండదు, వాళ్ళకే పరలోకం. उनको भी स्वर्ग नहीं मिलेगा, ना इनको मिलेगा, ఎవరికే పరలోకం ఉండదు. किसी को भी नहीं मिलेगा। కాబట్టి పిల్లరా इसलिए प्रियो జాగ్రత్తగా మనం గమనిస్తే ध्यान से देखिए, చూడండి, ఈ యొక్క యుదయస్వేతు ఇహలోక ధనాన్ని तो సంపాదించుకున్నాడు. यहूदा जो है यहाँ संसार का धन को इकट्ठा करना चाहता, రక్షకుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. उद्धार को लापरवाह कर लिया, రక్షకుణ్ణి నిర్లక్ష్యం చేశాడు. उद्धारकर्ता को लापरवाह कर ఈ लिया। రోజు కూడా आज भी చాలా మంది बहुत से लोग బిజినెస్ లని, बिजनेस बोल के, ఉద్యోగాలని, नौकरी बोल के, పిల్లలని, बच्चे बोल के, కుటుంబాలని परिवार बोल के దేవుణ్ణి వెనక పెడుతున్నారు. परमेश्वर को पीछे रख रहे हैं, వాక్యం వెనక పెడుతున్నారు. वचन को पीछे रख रहे हैं। అందుకేసులో మంచి ఒక మాట చెప్పాడు, इसलिए यीशु मसीह ने एक अच्छी बात कहा మన है, కుటుంబాలు చూసుకోవద్దని కాదు, हमारे परिवारों को देखने से मना नहीं ఉద్యోగాలు करता, చేసుకోవద్దని కాదు, नौकरियों को लेकर मना नहीं करता, డబ్బు సంపాదించుకోవద్దని కాదు, पैसा को कमाने में मना नहीं పనులు करता, చేసుకోవద్దని కాదు. काम काज के लिए भी मना नहीं యేసు ఒక करता। మాట చెప్పాడు, मगर यीशु ने एक बात कहा है, వాటిని మానక వీటిని కూడా చేయండి. तो वो ना छोड़ते हुए ये भी किया करो करके बोलता है। ఎందుకని? क्यों? వాటిని మానక వీటిని కూడా చేయండి. वो ना छोड़ते हुए ये भी किया करो, क्यों? ఇప్పుడు యేసు ప్రభువులో మనం నడిచామనుకోండి, अगर आप अभी यीशु मसीह में चल रहे, మనం ఎంత నిజాయితీగా బతకాలో మనకు ఆ వాక్యం మనం సెలవిస్తుంది. हम कितना धार्मिकता से जीना चाहिए वचन हमको सिखाता है। అప్పుడు మనము పరలోకానికి వెళ్ళటానికి మనం చక్కగా మార్గం ఏర్పడు. तो स्वर्ग के लिए हमारे लिए अच्छा मार्ग ऐसे में बन जाएगा। కేవలం సంపాదన, పిల్లలు, మరి ఈ బాధ్యత, ఉద్యోగాలు అని గనక మనము ముందుకు నడిచేవనుకోండి, దేవునికి ఎక్కడొకక్కడ మనం కొంచెం ఆ ఆ ఏహ్యంగాను అసహ్యంగాను జీవిస్తాం, ఆయాసంగా జీవిస్తాం. तो हम केवल इस संसार में अपने बच्चे, परिवार, घर, इन्हीं चीजों को ज्यादा ध्यान रखेंगे तो यीशु मसीह के लिए कहीं ना कहीं हम घृण नजर आएंगे। ఏదో అసలు ఏం తీసుకెళ్ళాడు చెప్పండి? यहूदा क्या लेके गए बताइए? ఏం తీసుకెళ్ళాడు? क्या लेके गया? మరణం తీసుకున్నాడు. मृत्यु को साथ में लेके गया। ఆ డబ్బులు సుఖపడ్డాడా? क्या वो पैसे से वो सुख पाया है? సుఖపడ్డాడా? क्या सुख డబ్బులతో पाया? सुख బాగా पाया? తీసుకున్నాడు, డబ్బు తీసుకున్నాడు. पैसा तो लिया उसने, సుఖపడ్డాడా? क्या सुख पाया है? సుఖపడలా. नहीं पाया। ఎందుకని? क्यों? ప్రభు అమ్మ తిరిగాడు 3.5 సంవత్సరం. 3.5 वर्ष प्रभु के साथ रहा, మనసు అప్పలా.
मन नहीं माना उसके। మనం కూడా ప్రభువులో ఉన్నాం. हम भी प्रभु में हैं। లైవ్ లో వస్తున్న ప్రభువులో ఉన్నారు. हम लाइव में आने वाले सब प्रभु में हैं। ప్రభువును వదిలిపెట్టి లోకంలో తిరుగుతున్నాం అనుకోండి, अगर प्रभु को छोड़कर संसार में घूमेंगे, మనల్ని కూడా మనసు అప్పదు కొన్నిసార్లు, तो हमें भी मन नहीं लगेगा। సుఖంగా ఉండలేం. हम सुख चैन से रह भी नहीं అందుకనే पाएंगे। ప్రభువు వారు అన్నారు, इसलिए प्रभु నా कहता है, శాంతి ఇస్తాను మీరు मैं రండి. अपने शांति देता हूँ, आइए बोला। ప్రయాసపడి భారం మోసుకొని వాళ్ళని ఎదురు రండి, ये बोझ से दबे हुए लोग मेरे पास आ जाओ। రండి నా దగ్గర రండి, आओ मेरे మీకు पास, శాంతిని ఇస్తాను. आपको शांति दूंगा। అయితే तो फिर ప్రభులు వారు తతిమా ఈ 11 మందిని తీసుకొని గత్సిమేని తోటలోకి వెళ్ళాడు. तो यीशु मसीह बाकी जो 11 चेले हैं उनको लेके गेत्सेमनी बाग में ఈ गया। శిష్యులు అనుకుంటారు, ఈ యోధా రావట్లేదు ఏందో మనతో అని. ये चेलों ने सोचा होगा, यहूदा क्यों नहीं आ रहे ఈ हमारे साथ? యోధా ఎక్కడికి వెళ్ళాడు అని ये అనుకుంటారు. यहूदा कहाँ गया करके सोचा होगा। ఎక్కడికి వెళ్ళాడు कहाँ गया? జాగ్రత్తగా గమనించిన పిల్లారా, ध्यान से देखो, యోధా ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, यहूदा कहाँ गया इनको तो मालूम యేసు नहीं, ప్రభు తెలుసు. मगर यीशु मसीह को मालूम ఇప్పుడు है। మన గురించి అన్ని ఆయన తెలుసు. यानी कि इस वक्त हमारे लिए सबके विषय उनको पता है। అసలు మనం ఏం చేస్తున్నాం అని తెలుసు, हम क्या कर रहे हैं वो भी मालूम ఏం है, ఆలోచిస్తున్నాం అని क्या తెలుసు. सोच रहे हैं वो भी पता है उनको। కానీ लेकिन ఆయనకి ఏది తెలిసిందో మనకు కూడా తెలియాలి, उनको जो मालूम पड़ गया वो हमें भी मालूम होनी మనకు चाहिए। కూడా తెలియాలి. हमें भी मालूम होनी ఎందుకంటే चाहिए, क्योंकि ఆయన చిత్తమే ఈ బైబుల్. क्योंकि उनकी इच्छा है ये बाइबल। ఏం దాచుకోవాలా, उन्होंने अपने लिए कुछ छुपा के नहीं रखा। దేవుని గురించి చెప్పింది 66 పుస్తకాలు. परमेश्वर के बारे में बताता है 66 पुस्तक। 40 మంది దీన్ని రాయగలిగారు 15 సంవత్సరాలలో యొక్క వ్యవధిలో. तो 40 लोगों ने लिखा है कि 15-16 साल के समय में దేవుడు ఏర్పరుచుకుని రాయించాడు. तो परमेश्वर ने चुन को लिख चुन ఈ के రోజు ఈ लिखवाया గ్రంథం है। నీ దగ్గర నా దగ్గర ఉంది, आज के दिन ये बाइबल आपके पास और मेरे पास है, నీ దగ్గర నా దగ్గర ఉంది. दोनों के पास है। ఇది దేవుని చిత్తం, ये परमेश्वर का इच्छा है, ఇది ప్రణాళిక. ये योजना है। అందుకే అంటాడు, इसलिए कहता है దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని. परमेश्वर का इच्छा को जानो। ఇప్పుడు నాకు తెలియదు అని అనకూడదు, हम ये नहीं बोल सकते मैं अनजान हूँ, నాకు తెలియదు అనకూడదు. मुझे नहीं पता। మీరు మంచి 15వ అధ్యాయం అనుకుంటాను యోహాను సువార్త, हम यूहन्ना 15 को देखेंगे। నేను వచ్చి మీకు బోధింపకుండా ఉంటే మీకేమి బాధ ఉండేది కాదు, अगर मैं आके आपको नहीं बताता तो आपके लिए कोई कमी नहीं होती। నేను వచ్చి మీకు చెప్పాను కాబట్టి ఇప్పటి నుంచి మీ పాపానికి మిషలేదు అన్నాడు. ఇక मैं आके आपको बताया हूँ इसलिए आपका पाप क्षमा नहीं कर सकता నీకు करके తెలియబడం बोला। తెలిసిపోయింది, आपको जो मालूम होना था वो हो चुका है, తెలిసిపోయింది. मालूम हो चुका है। కాబట్టి మనం తెలిసి నటించకూడదు. इसलिए हमें मालूम पड़ गए तो भी हमें जैसे ऐसा नहीं नाटक करना యోధా ये मानो हमको मालूम नहीं है। నటిస్తూ వచ్చాడు. यहूदा तो नाटक करता हुआ आया, శిష్యులకేమో తెలియదు, चेलों को तो पता ही नहीं, पता नहीं ఏం జరుగుతుందో అర్థం కాల. क्या हो रहे उनको पता नहीं था। చూడండి, देखिए ఆ తర్వాత उसके बाद యేసు ప్రభుల వారు मसीह यीशु ఆ 11 మందిని వెంట పెట్టుకుని 11 चेलों को साथ में लेकर గెత్సెమనే యొక్క తోటలోకి వెళ్ళాడు. गेत्सेमनी बाग में गया है। గెత్సెమనే తోటకి వెళ్ళాడు. गेत्सेमनी बाग में गया। వాడుకు చొప్పున ఆయన గెత్సెమనే తోటకి వెళ్తా ఉంటాడు. जैसे उनकी आदत है उसी तौर पर वो वहाँ पे गया था। మత్తయి సువార్త 26వ అధ్యాయము मत्ती 26 अध्याय में ఈ 36 నుంచి చదివితే 36 वचन में पढ़ेंगे तो యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్లి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుని శిష్యులతో చెప్పి రాయబడింది. तो वहाँ पे लिखा है 36 में, तब यीशु ने अपने चेलों को साथ गेत्सेमनी नामक एक स्थान में आया और अपने चेलों से कहने लगा, यहीं बैठे रहना जब तक मैं वहाँ जाकर प्रार्थना करूं। జాగ్రత్తగా గమనించండి, ध्यान से देखना, ఈ భూమి మీద ఆఖరి సమయంలో ఆయన చేసింది ఏంటి తెలుసా? इस संसार में आखिरी समय में उन्होंने क्या किया पता है? ఇంకా కొన్ని గంటలకి ఆయన సిలువెక్కబోతున్నాడు, वो थोड़े ही घंटों के बाद वो क्रूस पे चढ़ने ఆయన वाला, చనిపోబోతున్నాడు, वो मृत्यु होने वाला था, ప్రాణం పెట్టబోతున్నాడు. प्राण देने वाला था। ఈ ఆఖరి సమయంలో ఆయన చేసింది ఏంటి తెలుసా? आखिरी समय में उन्होंने क्या किया पता है? ఒకటి ప్రభు బల్ల. एक तो प्रभु का बोझ, అందుకే మా జీవితంలో ప్రభు బల్ల అనేది చాలా జాగ్రత్త. इसलिए हमारे जिंदगी में प्रभु का बोझ विषय में बड़ी सावधानी से रहना। ఆదివారం పునరుద్ధాన దినం కూడుకున్నప్పుడు అలా బల్ల తీసుకోవాలి. మనం तो इतवार के दिन हम इकट्ठे हो जाते तो प्रभु बोझ जरूर लेना है, బల్ల కరెక్ట్ తీసుకోవాలి. जरूर लेनी है। చాలా మంది బల్లలో పాల్గొనరు. बहुत से लोग प्रभु बोझ में शामिल नहीं होते। నెలకోసారి महीने में एक बार शामिल అంత होते हैं। నిర్లక్ష్యం. इतना लापरवाही से అన్ని పనులు కరెక్ట్ చేస్తారు. बाकी सारे विषय बड़े అసలు ध्यान से కొంతమంది करते हैं। తీసుకోరు. कुछ लोग लेते ही नहीं है। అసలు ఈ ప్రభు భోజనం గురించి తెలియదు. आखिर उनको इस प्रभु बोझ के बारे में पता ही नहीं है। తెలియదు. पता ही नहीं है, మరి ఎలా వెళ్తారు పరలోకానికి? तो फिर कैसे जाएंगे प्रभु के राज्य में? అనుభవం, క్రైస్తవుడు అంటే అనుభవం కలిగిన వాడు అని అర్థం. मसीह जो है अनुभव के साथ ఈ जीने బాడీ वाला మీద అనుభవించాలి మనం, है। इस बॉडी में अनुभव करनी है, నేర్చుకోవాలి. सीखना है, తెలిసి తెలియనట్టు నటించకూడదు. अनजानी जैसा नाटक नहीं करना। ఇక్కడ యోధాయసులు నటించాడు. यहाँ यहूदा इस्करियत नाटक किया है। 11 మందికి తెలియదు. 11 लोगों को तो पता ही ఇలాంటి नहीं था। క్రైస్తవులు ఈనాడు చాలా మంది ఉన్నారు. इस तरह का मसीह बहुत से लोग हैं। అలాంటి వాళ్ళకి ఈ వాక్యం ऐसा लोगों के लिए है ये वचन। చెప్పండి. మీరు आप बताइए, చూడండి, देखिए, ఇక్కడ మీరు ఇక్కడ ఉండండి, आप यहाँ बैठे रहना, మీరు ఇక్కడే కూర్చుని ఉండండి. यहीं पे बैठे रहना। ఆ తరువాత ఆయన
ఆ ప్రార్థనా స్థలం చూసి మళ్ళీ వెనక్కొచ్చాడు. वहाँ प्रार्थना की जगह में जाकर फिर वापस आ गया। ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే यहाँ पे हमें क्या समझ में आता है, అది పౌలు గారు చెప్పాడు సంఘానికి. वो पौलुस ने कलीसिया को लिखा था, పరిశుద్ధాత్మను రాయించాడు. पवित्र आत्मा प्रभु ने लिखवाया था, ఒకరి గురించి ఒకరు ప్రార్థన एक दूसरे చేసుకోండి. के लिए प्रार्थना किया करो, ఒకరి గురించి ఒకళ్ళు ప్రార్థన చేయండి. एक दूसरे के लिए प्रार्थना किया करो। ప్రార్థన సహకారం ఉండాలి. प्रार्थना का मदद एक दूसरे को होनी चाहिए, ప్రార్థన సహకారం ఉండాలి. प्रार्थना का मदद होनी चाहिए। యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. योशु लड़ाई कर रहा था, మోషే కొండ మీదకి వెళ్ళాడు. मूसा पहाड़ पर गया, కొండ మీదకి వెళ్ళి पहाड़ पर యెహోషువ గురించి ప్రార్థన చేస్తున్నాడు. यहोशू के लिए प्रार्थना कर रहा था, రెండు చేతులు పైకెత్తి. दोनों हाथों को ऊपर उठाकर। ఎప్పుడైనా చూడండి పిల్లరా, अभी भी देखिए प्रियो, మనం ఆరాధనలో చేతులు పైకెత్తుతాం. हम आराधना में हाथों को ऊपर उठाते हैं, చాలా మందికి అనుభవాలు ఉండలేవు. बहुत से लोगों को ये अनुभव नहीं है, అనుభవాలు ఉండవు. अनुभव नहीं है। స్వరమెత్తి పాడమంటున్నాడు. ऊंची आवाज से गीत गाओ बोलता చేతులు है, ఎత్తమంటున్నాడు. हाथों को ऊपर उठाओ, నాట్యం చేయమంటున్నాడు. नाचते हुए बोला है, బైబిల్ రాయబడి ఉంది. बाइबल में लिखा हुआ है। ఈ రాయబడిన మన జీవితంలో జరగవు. अगर ये जो लिखी हुई बात है हमारे जिंदगी में हम होने नहीं देते, ఆయన చూస్తూనే ఉంటాడు. वो देखता ही रहेगा। అంటే వీళ్ళకి అనుభవం లేదని, ये लोग इस अनुभव में नहीं है, ఈ అనుభవం లేదని ये अनुभव नहीं है करके పాటల పాడి వెళ్ళిన రాయబడి ఉంది అక్కడ. गीत गाते हुए गया करके भी लिखा हुआ 30 है। వచ్చిన మనం చూస్తే 26-30లో 26-30 में देखते तो అంతటా వారు కీర్తన పాడి ఒలీవల కొండకెళ్ళిరి. फिर वो भजन गाकर जैतून की पहाड़ पर गए करके लिखा है। పాటలు పాడరు, गीत नहीं गाते, నేర్చుకోరు, सीखते भी नहीं है, ఏమి తెలిసి తెలియట్టుంటారు. ऐसे रहते कि अनजान जैसे, చెప్పినా వినరు. बोलने पर भी नहीं నాకు सुनते। తెలుసులే, समझते हैं कि मुझे నాకు जानता हूं, తెలుసులే ఇది. हमें पता है ये सब कुछ। అంటే గర్వం, यानी कि అంటే घमंड, సైతాన్ స్వభావం. ये शैतान का स्वभाव है, సైతాన్ స్వభావం. ये शैतान का स्वभाव। ప్రియులారా, క్రైస్తవులో చాలా తక్కువ దనాలు ఉన్నాయి. मसीहों में बहुत सारे कमी, కాపర్లో కూడా ఉన్నాయి. चरवाहों में भी है। మీరు జాగ్రత్తగా గమనిస్తే ध्यान से देखिए, చూడండి, देखिए, ఒకళ్ళ కొరకు ఒకళ్ళు ప్రార్థన చేసుకో. एक दूसरे के लिए प्रार्थना किया करो। ప్రార్థన చేయమని కనుక అడిగితే अगर बोलेंगे प्रार्थना करो, నేను చేస్తాం ప్రార్థన. हम करते हैं प्रार्थना। ప్రార్థన చేస్తాం. మనం అడుగుతాం, పాస్టర్ గారు మా గురించి ప్రార్థన कुछ చేయండి, लोग बोलते हैं पास्टर जी हमारे लिए प्रार्थना कीजिए, మా గురించి ప్రార్థన చేయండి. हमारे लिए प्रार्थना कीजिए। ఈ రోజు నేను గౌరి దశమ భాగం వేసింది. आज गौरी सिस्टर ने दशमांश डाला था, ఎంత తెలుసా? कितना पता है? 6,200 ఎంతో వేసింది. 250 వేసింది. 6,250 रुपए दशमांश डाली थी। పోయిన 2 నెలల క్రితము ఒక రోజు ఫోన్ చేసి నాకు వేడ్చింది. 2 महीने पहले मेरे फोन करके वो आंसू बहाई थी, పాస్టర్ గారండి, पास्टर जी నేను దినమంతా కష్టపడుతున్నాను, मैं दिन भर मेहनत करती हूँ, నాకు వస్తుంది 2500, मेरे 25,000, मुझे 25,000 मिलता है केवल, నాకు దగ్గర 50,000 రావాలి. मुझे कम से कम 50,000 मिलनी चाहिए। చూడండి, ఈసారన్న వాళ్ళు ఇస్తారనుకున్నా, सोचा मैंने इस बार तो देंगे करके सोचा, ఈసారి కూడా ఇవ్వలేదు. इस बार भी नहीं दिया। పాస్టర్ ప్రార్థన చేయండి పాస్టర్. पास्टर जी प्रार्थना कीजिए बोला, నేను ప్రార్థన చేశాను. फिर मैंने प्रार्थना ఆ की, అమ్మాయికి చెప్పాను, मैंने उससे कहा था నీకు 50,000 శాలరీ ఇస్తాడు అని, आपको 50,000 का सैलरी हो जाएगी बोला, मैंने నీకు ఇస్తాడు అని. आपको देंगे जरूर बोला। ప్రియులారా, प्रियो 50,000 కాదు 60,000 శాలరీ. अभी 62,000 की तनख्वाह है उसकी। आज देखा చూసారు, అర్థమైందా? देखा आप ఈరోజు लोग? నేను చూసి ఆశ్చర్యపోయాను. मैं आज देख के बड़ा अचंभा हो गया। అరే, ఈ దశభాగం ఎంత? दशमांश इतनी डाली है, 6,000. 6,000 से ज्यादा। పిల్లరా, प्रियो చూడండి, ప్రార్థనలో అంత శక్తి ఉంటుంది. देखिए प्रार्थना में कितना सामर्थ्य है। ఆ అమ్మాయి ప్రార్థన చేస్తూ ఉంటుంది. उसने भी प्रार्थना की होंगी, పాస్టర్ గారిని ప్రార్థన సహాయం అడిగింది, पास्टर जी से प्रार्थना का मदद मांगी थी, పాస్టర్ గారిని అడిగింది. पास्टर मारे से भी మేము मांगी, ప్రార్థన చేసి हमने प्रार्थना की, మేము ప్రార్థన చేసి प्रार्थना की, ఆ అమ్మాయి ప్రార్థన చేసింది. उसने भी प्रार्थना దానిలో की, ఒక శక్తి ఉత్పన్నమైంది. तो प्रार्थना में एक सामर्थ्य आई। అందుకే యేసు ప్రభు కూడా इसलिए यीशु मसीह మళ్ళీ వెనక్కి వచ్చి फिर वापस आकर ఏమన్నాడు చూడండి. क्या कहते हैं? 37 వచనం చూస్తే, 37 वचन में 26-37 చూస్తే, 36 పేతురును జబదయ్య ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయని రాయబడింది అక్కడ. तो वहाँ लिखा है वह पतरस और जब्दी के दोनों पुत्रों को साथ ले गया। ఇక్కడ ఆ ఎంతమంది వదిలిపెట్టాడు? ఇక్కడ 8 మందినా? बाकी यहाँ पे कितने लोगों को छोड़ा? 8 మందిని వదిలిపెట్టాడు. 8 लोगों को छोड़ दिया। 8 కదా? 11 మంది కదా? 8 మందిని వదిలిపెట్టాడు. 8 जने को छोड़ ఈ दिया, ముగ్గురినే పిలిచాడు. ये तीनों को ही लेके गया। ఎందుకని ఈ ముగ్గురిని పిలిచాడు? क्यों इन तीनों को ही అంటే लेके ఆయన गया? పక్షపాతమా? क्या वो पक्षपाती है? ఆయన శిష్యులు అంటే పక్షపాతమా? चेलों के आपस में पक्षपात करता है? కాదు ప్రియులారా, नहीं प्रियो, ప్రార్థన చేసే అనుభవం, प्रार्थना का अनुभव, ప్రార్థన చేసే అనుభవం. प्रार्थना के अनुभव। పేతురు గారు పశ్చాత్తాపడ్డాడు. पतरस ने पश्चाताप किए हैं, పశ్చాత్తాపడ్డాడు. पश्चाताप किए हैं, నేను పాపిని ఒప్పుకున్నాను, वो अपने आप को पापी जाना అసలు నీ है, దగ్గర ఉండే యోగ్యత నాకు లేదన్నాడు. हमारे पास रहने का योग्य भी नहीं అంటే वो। పశ్చాత్తాపం, ఆయన పరిశుద్ధని గుర్తించారు. उन्होंने यीशु मसीह को पवित्र है करके उसने पहचाना है। ఈ యొక్క జబదయ్యకు ఇద్దరు కుమారులు కూడా जब्दे के दोनों पुत्र भी ఆయన ఎంట పెట్టుకునేవాడు. यीशु के साथ साथ रहा వాళ్ళ करते। తల్లి కూడా మంచి ప్రవర్తన నేర్పింది. उनकी माँ ने भी उन दोनों को अच्छी चाल चलन सिखाई। తల్లి యొక్క ప్రవర్తన ఉండాలి ఇక్కడ. तो माँ का भी रोल होनी चाहिए यहाँ पे। ప్రియులారా, प्रियो, వీళ్ళ ముగ్గురు వెంట ये పెట్టుకెళ్ళాడు. तीनों को साथ लेके गया। చూడండి, देखिए వెంట పెట్టుకుని పోయి
साथ ले गया దుఃఖపడుటకును చింతాక్రాంతులు ఒకటకును మొదలుపెట్టెను. और उदास और व्याकुल होने लगा। అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నదన్నాడు. तब उसने उनसे कहा, मेरा जी बहुत उदास है। ప్రియులారా, प्रियो, కొన్నిసార్లు మనం ప్రార్థనలో అనుభవంలోకి బాగా నడవాలి. प्रार्थना में हम गहराई के अनुभव में पहुंचना है, అనుభవంలో నడవాలి. गहराई में అందుకని जाना ఈ है। ముగ్గురును తీసుకెళ్ళాడు. इन तीनों को साथ में लेके गया। అయితే ఈ ముగ్గురు ये तीनों, ప్రార్థించమని చెప్పి వెళ్ళాడు. यीशु ने तो कहा तुम प्रार्थना करो। ఆ 8 మంది నుంచి వేరు చేశాడు. इन तीनों को उस 8 लोगों से अलग कर दिया। మీరు ప్రార్థన చేయండి అన్నాడు. आप प्रार्थना करो बोला। మనం కూడా సంఘంలో ఒక ప్రార్థనా పరులు ఏర్పడాలి. तो हम भी कलिशे में एक प्रार्थना की योद्धा के तौर पर चुना जाना। ప్రార్థన ద్వారా దేవునితో సంబంధం ఏర్పడుతుంది మనకు. प्रार्थना के द्वारा परमेश्वर से संबंध जुड़ जाती है। నేను ఒక జరిగిన సంగతి మీకు చెప్తాను. ये एक बीती हुई बात को मैं बताता हूँ, జాగ్రత్తగా గమనించండి. ध्यान से ध्यान देना। తెస్సలోనికీ రాసిన పత్రికలో పౌలు గారు थेसलोनिकी लिखी हुई पत्री में पौलुस कहता है 5:17 పరిశుద్ధుడు రాయించాడు, 5:17 में पवित्र आत्मा प्रभु ने लिखा మీరు है, ఎడతెక్క ప్రార్థన చేయండి. आप निरंतर प्रार्थना किया करो करके మనం लिखा है। ప్రార్థన చేయాలి ప్రియులు. हम प्रार्थना करना है, ప్రార్థన చేయాలి. प्रार्थना करना है। ప్రార్థన అనుభవం మనకు ఉండాలి. प्रार्थना का अनुभव हमारे पास होनी चाहिए। ఒక్కసారి రాదు ఇది. एक ही बार में नहीं आएगा। కొంతమంది कुछ लोग కొంచెం బాధ వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారు. जब दुख आता तो प्रार्थना करते 2 हैं, నిమిషాలు కూడా చేయలేదు. 2 मिनट भी नहीं అసలు करते। ప్రార్థన అంశం వాళ్ళ దగ్గర ఉండదు. प्रार्थना का विषय उनके पास रहता వాళ్ళ ही దగ్గర नहीं, ఉండదు. उनके అంటే पास ఒక रहता- అలవాట్లేదు. यानी कि आदत नहीं रहा। క్రైస్తవులు అంతే. हाँ, बस केवल मसीह लोग हैं। వినే అలవాట్లేదు, ప్రార్థన చేసే అలవాట్లేదు, బైబిల్ చదివే అలవాట్లేదు, సంఘానికి వచ్చి కూర్చొని ఏ అలవాట్లు లేవు వాళ్ళకి. सुनने की आदत नहीं, बाइबल पढ़ने की आदत नहीं, कलिशे में आके बैठने की किसी प्रकार का आदत नहीं है। మరి ఏం క్రైస్తవులు వీళ్ళు? फिर किस तरह का मसीह हो गया? కేవలం ఒక బొమ్మలాగా, షోకేస్ లాగా. केवल एक शोकेस में रहने वाले प्रभु। पुतले की जैसा प्रभु ప్రభు ప్రభు प्रभु प्रभु बोलते, చెప్పినా వినరు. बताने पर भी नहीं మనం सुनते। చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. हम बताते हैं तो भी वो लोग వీళ్ళు नहीं ఏదో समझते। ఇస్కరియోతు లాంటి వాళ్ళు. ये यहूदे की जैसा लोग है। శిష్యులకు కూడా అర్థం కాల. चेलों को भी समझ नहीं आया। యేసు ప్రభుతో ఉంటూనే यीशु मसीह के साथ रहते हुए మనం भी కూడా అట్టనే ఉంటాం. हम भी అంటే ऐसे కొంచెం रहे। తెలుసుకోవాలనుకోం మనం. हम जानने की कोशिश नहीं करते। ఒక విషయం చెప్తున్నాను. मैं एक बात बताता हूँ, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు లోకాసు సువార్త 21:36లో. लूका 21 और 36 में कहता है हमेशा प्रार्थना किया करो। మీరు జరగబో వాటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేసి మెలకువగా ఉండుడి. तो आपके सामने होने वाली हर एक परीक्षाओं का सामना करने के लिए, सामर्थ्य पाने के लिए इनको हमेशा प्रार्थना में लगे रहो बोलता ఒక है। చిన్న ఘటన చెప్తాను మీకు. एक संगठन बताता हूँ। మొదటి ప్రపంచ యుద్ధంలో पहले वर्ल्ड वार में పాల్గొన్న ఒక సైనికుడు उसमें एक सेना सैनिक था। ఒక రోజు एक दिन బ్రిటిష్ యొక్క అధికారి ముందు దోషిగా నిలబెట్టబడ్డాడు. ब्रिटिश अधिकारी के सामने दोषी के रूप में खड़ा हो गया। ఆ సైనికుడంట శత్రు దేశస్తులతోటి మాట్లాడినట్టుగా అభియోగం మోపబడింది. इसके ऊपर एक निंदा लगाया गया है, एक शत्रु देश के साथ इस सैनिक ने बात की। అంటే ఈ సైనికుడు శత్రువులతోటి మాట్లాడి వీళ్ళ యొక్క ఆ క్లూ ఏదో ఇచ్చాడని చెప్పి అర్థమైపోయింది. इनको लगा कि इनका सिपाही जो है शत्रु देश के वालों से बात करके इनके सब कुछ विषय उनको बता रहे करके उन्हें लगा। ఇంతకు ముందు ఒక ఘటన జరిగిందంట. इससे पहले भी एक घटना घटी थी। ఒక సైనికుడు ఆ శత్రు సేనలోకి వెళ్ళి ఏదో చెప్పాడని వెంటనే వాళ్ళు పట్టుకుని కిడ్నాప్ చేసి చంపేశారు. तो एक सिपाही को इन्होंने इस तरह पकड़ा था कि ये जाके शत्रु सेना को कुछ क्लू बता दिया, उसको शत्रु पकड़ के मार डाला था। శత్రువులు చంపేశారు. शत्रु ने मार डाला మరణ था, శిక్ష విధించారు. उसको मृत्यु शिक्षा दे दिया। అప్పటి నుంచి సక్త రూల్ పెట్టేశారు. तब से ऐसे सख्त रूल लगाया, సక్త రూల్ పెట్టేశారు. सख्त रूल लगाया। ఎవరు కూడా శత్రు సేనలతో కలవకూడదు. कोई भी शत्रु सेना के साथ नहीं मिलना అసలు है, బోర్డర్ దగ్గర కూడా వెళ్ళకూడదు. उस बॉर्डर के नजदीक भी नहीं जानी है। అయితే ఇక్కడ జాగ్రత్త మనం గమనిస్తే ఆ ఆ సైనికుడిని దోషిగా నిలబెట్టినప్పుడు ఆ అధికారికి బాగా కోపం వచ్చిందంట. उस सिपाही को दोषी के तौर पर खड़ा किया तो उस अधिकारी को बड़ा गुस्सा आया। ఏం చేశాడంటే ఇతను इसने क्या किया? అడిగాడు, ఇతను ఏం చేసేవాడు. उन्होंने पूछा तुमने क्या किया? ఈయన అన్నాడు, इन्होंने ఈ कहा, సైనికుడు అన్నాడు, इस सिपाही ने, అయ్యా రాత్రి వేళ నేను గుడారం విరిచి ఆ పక్కన ఉన్నటువంటి మైదానం ఉన్నటువంటి ఆ అరణ్య ప్రదేశానికి వెళ్ళింది మాత్రం నేను కరెక్టే. हाँ मैं रात को तो अपने डेरे को छोड़कर उस बगल में जो जंगल था वहां तक गया, तो ये बात तो ठीक है। అది శత్రువుల యొక్క అరణ్యంలో ఆ యొక్క ఆధీనంలో ఉన్న భూమే. हाँ सच्ची में वो शत्रु की आधीन में रहने वाली जगह है वो। నేను ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాను. मैं तो गया था इसलिए प्रार्थना करने के लिए। ఇక్కడంతా అల్లరిగా ఉంది. यहाँ पे शोर हो रहा था, ఇక్కడంతా అల్లరిగా ఉంది. शोर मच रहा था, అందుకని इसलिए నేను ఏకాంతంగా ప్రార్థన చేసుకోవటానికి వెళ్ళాను. मैं अकेलेपन में प्रार्थना करने के लिए वहां गया था। అది 2 గంటల టైం. वो रात के 2 बजे का समय, 2 గంటల టైం. 2 बजे का समय। నేను 2-3 గంటలు మరి
ఏమన్నా గాయపడి తెలుగులో ఏమంటాం? కనపడకుండా కనపడకుండా పోయాడు. वो 2-3 घंटा गायब हो गए, नहीं दिखाई दिया। అయితే తన తోటి సిపాయిలు చెప్పారు, ఇతను ఎక్కడ ఆ యొక్క ఏకాంతంగా ఆ శత్రువుల యొక్క భూమిలోకెళ్ళి ఉన్నాడు, ఏదో చేస్తున్నాడని. बाकी सिपाही ने इसके ऊपर निंदा लगाई कि वो शत्रु भूमि पे जाके 2-3 घंटा बिता के आता है। అతని మీద ఏమి అభియోగం పెట్టారంటే, उनके ऊपर क्या निंदा लगाया गया? మన దేశం యొక్క ఆ యొక్క రహస్యాలన్నీ వాళ్ళకి చేరవేశాడు. ये हमारे देश की सारी गुप्त बातें उन तक पहुंचा रहे शत्रु देश को। ఆ సైనికుడు అంటాడు, वो सिपाही बोलता है, నేనేం చెప్పలేదు, मैंने कुछ नहीं నేను बताया, 2-3 గంటలు ఏకాంతంగా ప్రార్థన చేయటానికి मैं వెళ్ళాను. केवल 2-3 घंटा प्रभु में एकांत में प्रार्थना करने के लिए जा रहा हूं। ప్రార్థన చేయటానికి వెళ్ళాను. प्रार्थना करने के लिए जा रहा కానీ ఇక్కడ అధికారికి ఏం సాక్ష్యాలు లేవు. हूं। लेकिन अधिकारी को बताने के लिए कोई उसके तरफ से गवाही बताने वाला नहीं है। ఈయన చెప్పినట్టు లేదు, ये बताया जैसा भी नहीं ఈయన है, చెప్పలేదు అని కూడా లేదు. उन्होंने बताया भी नहीं है करके भी అంటే नहीं है। సాక్ష్యాలు లేవు ఇక్కడ. दो तरफ का कोई गवाही नहीं है। కానీ ఈ అధికారి लेकिन ये अधिकारी ఆలోచిస్తున్నాడు, सोच रहा है ఏంటి ఈయన చేసిందని. क्या किया इसने। అయితే तो फिर ఆ సైనికు యొక్క బ్రిటిష్ అధికారి స్కాట్లాండ్ వ్యక్తి. वो सैन्य सिपाही का अधिकारी जो है स्कॉटलैंड का है। అయితే ఈ ఎవరేమైతే అభియోగం మోపబడిందో ఈ సైనికుడు స్కాట్లాండ్ వ్యక్తి. जिसके ऊपर निंदा लगाया गया ये भी स्कॉटलैंड का है। అయితే నువ్వు 2 గంటలు ప్రార్థన 3 గంటలు ప్రార్థన చేసేవా వెళ్ళి అని అడిగాడు. वो अधिकारी ने बोला क्या तुमने 2-3 घंटा प्रार्थना किया वहां पे? నీకు ప్రార్థన చేసే అలవాటు ఉందా అని क्या అడిగాడు. तुम्हें प्रार्थना करने की आदत थी क्या? అయ్యా, బాల్యం నుండి నాకు ప్రార్థన చేసే అలవాటు బాగా ఉందని చెప్పాడు. उसने सिपाही ने कहा लड़कपन से मुझे प्रार्थना करने की बड़ी अच्छी आदत है करके అప్పుడు बताया। అధికారి అన్నాడు, तब उस अधिकारी ने ఇంకా कहा కొంతసేపటికి నీకు మరణశిక్ష విధించబోతుంది. आपको थोड़ी देर में मृत्यु देने वाले हैं, మరణశిక్ష విధించబోతుంది. शिक्षा मिलने वाली है आपको। అయితే तो फिर మాకు ఎదురుగా కూర్చొని हमारे सामने बैठकर నువ్వు ప్రార్థించు, आप प्रार्थना करो, నువ్వు ప్రార్థించు. आप प्रार्थना करो। ఇప్పుడు నీకు ప్రార్థన చాలా ముఖ్యం. अभी आपको प्रार्थना की बहुत आवश्यकता है, నీకు ప్రార్థన చాలా ముఖ్యం. प्रार्थना की बड़ी आवश्यकता है आपको। మేమందరం విన్నట్లుగా हम सब सुनने के लिए ప్రార్థన చేయి. प्रार्थना करो, మేమందరం వినేటట్లుగా నువ్వు ప్రార్థన हम చేయి. सबको सुनाई देना है, इस प्रकार तुम प्रार्थना करो। ఆ అధికారి జేబులో నుంచి గడియారం తీశాడు, उस अधिकारी ने अपने जेब से एक घड़ी को निकाला, టైం పెట్టుకున్నాడు. सामने टाइम लगाया, ఎంతసేపు ప్రార్థన ये చేస్తాడు. देखता हूँ ये कितनी घंटा प्रार्थना అయితే ఈ करेगा। సైనికుడు మోకరించాడు. तो ये सिपाही ने घुटनों में आया, మోకరించాడు. घुटनों में आकर మోకరించి తనకు మరణశిక్ష విధించాడు, ఇంకా కొన్ని గంటల్లో నేను చనిపోతానన్న విషయం మర్చిపోయి उसको मृत्यु के दंड दिया गया है और कुछ घंटों में वो मरने वाला है, ये बात को भी भूलकर పరిశుద్ధాత్మ పూర్ణుడై पवित्र आत्मा में भरपूर होकर ప్రార్థన చేయటం वो మొదలుపెట్టాడు. प्रार्थना करना शुरू कर दिया, ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. प्रार्थना करना शुरू कर दिया। అప్పుడు వెంటనే ఈ అధికారి చూశాడు, तुरंत इस अधिकारी ने देखा ఓహో, ఇతనికి ప్రార్థన చేసే అలవాటు ఉంది, हाँ सच्ची में इसको प्रार्थना करने के लिए आदत है, బాల్యం నుండి ప్రార్థన చేసే అలవాటు ये ఉంది. सच में लड़कपन से प्रार्थना करने वाला అలా है। ప్రార్థన చేస్తున్నాడంటే ऐसा प्रार्थना कर रहा था वो దీర్ఘ సమయం ప్రార్థన वो చేస్తున్నాడు. लंबी समय तक प्रार्थना करते ही जा रहा ఎవరిని था, పట్టించుకోవాలా, किसी का ध्यान नहीं दे रहा, మోకరించాడు, घुटनों में ही रहा, చేతులు పైకెత్తాడు. हाथों को ऊपर करके रखा, అంత ఆనందంగా ప్రార్థన इतने చేస్తున్నాడంటే आनंद से वो प्रार्थना कर रहा था। కొంతసేపు గడిచిన తర్వాత थोड़ी देर बीतने के बाद సైన్యాధికారి వచ్చి सेनापति आया, అంత బ్రహ్మణుడు భుజం మీద చేసి, उसके कंधे के ऊपर हाथ रखे, సార్ మీరు వెళ్ళొచ్చు, सर आप जा सकते हो, మీరు శత్రువుతో మాట్లాడలేదని మాకు అర్థమైపోయింది. हम समझ चुके हैं कि आपने शत्रु सेना से बात नहीं की, సైనిక రహస్యాలు వాళ్ళకి అందజేయలేమో తెలిసిపోయింది. हमारे सेना की गुप्त बातें तुमने उन तक नहीं पहुंचाए करके मैं मालूम पड़ चुका है। అతను నీ మీద ఉన్నటువంటి అభియోగాన్ని నేను తీసేస్తున్నాను. आपके ऊपर जो निंदा लगाए गए हैं हम उसको हटा देते ఎందుకో हैं। తెలుసా, क्यों पता है? నువ్వు ప్రార్థన చేసిన విధానం చూస్తే నీకు ప్రార్థన అనుభవం ఉందని మాకు అర్థమైపోయింది. आपने जो प्रार्थना किया उस तौर तरीका को देखा तो हमें मालूम पड़ गया कि आपको प्रार्थना करने का अनुभव है। ఎందుకో తెలుసా, क्यों पता है? డ్రిల్ చేయటానికి క్రమముగా రోజు రాని సైనికుడు ఒక రోజు డ్రిల్ చేస్తే అతనికి నీరసించి పడిపోతాడు. तो जो ड्रिल करने के लिए रोज जो सैनिक सिपाही नहीं आता और एक ही दिन आने से कर करके वो गिर जाता है, అలవాట్లేదు అతనికి, क्योंकि उसके पास आदत नहीं డ్రిల్ है, చేసి అలవాట్లేదు. ड्रिल करने का ఏదో आदत नहीं है। ఏదో సాకు, तो बहाना, ఇలా నా తలనొప్పాను, आज मेरा सर दर्द बोलता నేను है, డ్రిల్ చేయలేను, मैं ड्रिल नहीं कर सकता हूँ बोलता है, ఒక రోజు వస్తాడు एक दिन आएगा పడిపోతాడు. तो गिर जाता है। ఎందుకని, क्यों? అతను డ్రిల్ చేసే అలవాటు లేదు. उसको ड्रिल करने की आदत नहीं था, కాబట్టి इसलिए అలాగే దేవునితో సంబంధం నీకుందని మాకు అర్థమైపోయింది. तो आपकी प्रार्थना के द्वारा हम समझ चुके हैं कि तुम्हें परमेश्वर के साथ संबंध है। దేవునితో సంబంధం లేని వారు ప్రార్థన అనుభవపూర్వకంగా చేయలేరు. जिसके परमेश्वर के साथ संबंध नहीं है इतनी प्रार्थना नहीं कर पाता। దేవునితోటి సుదీర్ఘ సంబంధం ఉన్న వాళ్ళు ఇలా ప్రార్థన तो చేయగలరు. परमेश्वर से जो लंबे समय तक बिता सकता है वही ऐसे प्रार्थना कर सकता है। నిజంగా నువ్వు దేవునితోటి ఏకాంతంగా సుదీర్ఘం గడపాలని నువ్వు అడవికి వెళ్ళావని మాకు అర్థమైపోయింది. हम ये समझ चुके हैं कि सच्ची में तुमने अकेलापन में परमेश्वर से इतनी लंबी समय बिताने के लिए
प्रार्थना की खातिर गया हो, నీ మీద పెట్టిన అభియోగాన్ని తీసేస్తాను. आपके ऊपर लगाए गए निंदा को हम हटा देते हैं। చూసారా? देखा, ప్రార్థన తన మరణాన్ని కూడా తగ్గించేసింది. प्रार्थना जो है उसको मृत्यु को भी टाल दिया। లేకపోతే కొన్ని గంటల్లో అతను కృషి చేసేవాడు. नहीं तो थोड़ी घंटों के बाद उसको मृत्यु की ताड़ना दिया जाता था। ప్రియులారా, प्रियो, ప్రార్థన చేయాలి. प्रार्थना करनी है। నీ గృహంలో నీకు ప్రార్థన ఉందా? आपके घर में आपके पास प्रार्थना है, నువ్వు మోకరించి ప్రార్థిస్తావా? आप घुटनों में आके प्रार्थना करते हो, నీకు ప్రార్థన అనుభవం ఉందా అసలు? प्रार्थना का अनुभव है आपके पास, నీ సమస్యలు దేవుడు చెప్తున్నావా? आपकी समस्या क्या प्रभु को बताते हो आप, కన్నీరు గారుస్తున్నావా? आंसू बहाते हो, కన్నీరు గారుతున్నావా क्या అసలు? आंसू बहाते हो आप? దేవుడు చేయలేదు చేయలేదు దేవుడి మీద ఎప్పుడన్నా అబాండం వేస్తున్నావు. तो हमेशा यही बोलते प्रभु ने नहीं किया, नहीं किया, नहीं किया। కానీ ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? क्या कभी आपने प्रार्थना किए हैं? నువ్వు పశ్చాత్తాపడ్డావా? कभी आपने पश्चाताप किए हैं? పశ్చాత్తాపడ్డావా? पश्चाताप किए हैं? అయ్యో దేవుడికి తెలుసు నేను ఏం చేస్తున్నానని చెప్పి నువ్వు దేవునికి మరి దగ్గర కావాలనుకున్నావా? अब प्रभु जानता है मैं क्या कर रहा हूँ, इसलिए मुझे प्रभु का निकट होना चाहिए करके सोचते हो। కొన్నిసార్లు कई बार ఇక్కడ శిష్యులు यहाँ चेले, యేసు వచ్చాడు. यीशु मसीह आया వస్తే వీళ్ళు నిద్రపోతున్నారు. तो आके देखा तो ये सो रहे थे, నిద్రపోతున్నారు. ये सो रहे थे। ఎందుకని? क्यों? వీళ్ళ మీద ఉన్నటువంటి ఆ నమ్మకం ఆ యేసు ప్రభుకి ఎలా ఉందంటే, వరే 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 ఏంటి ఇట్లా ఉన్నారు వీళ్ళు అని అనుకున్నారు. इनके ऊपर तो प्रभु यीशु मसीह का भरोसा था, मगर आके देखा तो ऐसा लगा ये सो रहे, तो अरे ये कैसे करके उदास हो गया। అయితే ఇక్కడ ఏమన్నాడంటే, ये क्या कहता है? ఆత్మ సిద్ధమే గాని आत्मा तो तैयार है, ఆత్మ సిద్ధమే, आत्मा तो तैयार है, శరీరం చాలా బలహీనం. लेकिन शरीर जो है बहुत कमजोरी है। కొంతమంది అంటారు నాకు బాగా ప్రార్థన చేయాలని ఉంది, बहुत लोग बोलते हैं मुझे प्रार्थना करने के लिए బాగా बड़ी मन దేవుని है, వాక్యం వినాలని ఉంది, बहुत ज्यादा वचन सुनने की मन है, బాగా బైబిల్ చదవాలని ఉంది, बहुत ज्यादा बाइबल पढ़ने की मन है, అసలు దేవుని దగ్గరికి వెళ్ళి పరిచయం చేయాలని ఉంది, నాకు प्रभु का काम में हाथ बढ़ा के करने का मन है, సంఘంలోకి వెళ్ళి పరిచయం చేయాలని ఉంది. कलिशा में सेवा करने का मन है, కానీ ఏదో ఒక సాకు, लेकिन कोई ना कोई నా बहाना, ఉద్యోగము, मेरा नौकरी, నా పిల్లలు, मेरे बच्चे, నాకేం లేదు ప్రభు, मेरे पास कुछ भी नहीं है, నా శరీరం కొంచెం బలహీనంగా ఉంది, या शरीर कुछ को दुर्बल है, ఏదో ఒక బలహీనత, कोई ना कोई कमजोरी, ఏదో ఒక బలహీనత. कोई ना कोई बहाना। అందుకే యేసు ప్రభు అంటున్నాడు इसलिए यीशु मसीह कहता है ఆత్మ సిద్ధమే, आत्मा तो तैयार है, ఆత్మ సిద్ధంగా ఉంది, आत्मा तो तैयार है, కానీ శరీరం परंतु शरीर బలహీనంగా ఉంది. दुर्बल है, అంటే శరీరాన్ని మనం జయించలేకపోతాం. यानी कि शरीर को हम जीत नहीं ఈ पा रहे। శరీరాన్ని సైతాన్ లొంగ తీసుకుంటున్నాడు, शरीर को शैतान झुका देता है, సైతాన్ లొంగ शैतान తీసుకుంటున్నాడు. झुका देता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, మన యొక్క శరీరాన్ని సైతాన్ లొంగ తీసుకుంటున్నాడా? क्या आपके शरीर को शैतान झुका देता है? 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఉన్నాడు యోగా ఇస్కరియోతు. 3.5 वर्ष यहूदा इस्करियोत यीशु मसीह के साथ ఏం था। నేర్చుకున్నాడు? क्या सीखा? ఏం నేర్చుకున్నాడు क्या सीखा? చెప్పండి. बताइए। ఎప్పుడు చూసినా గానీ कभी भी देखो బైబిల్ రాయబడింది, बाइबल में लिखा हुआ है, యేసు ప్రభు పెద్ద రాజు అయితే अगर यीशु मसीह राजा होने से ఆయన దగ్గర మాకు మంచి పదవులు వస్తాయి, उसके पास मुझे अच्छा पद मिलेगा, ఈ రోమా యొక్క గవర్నమెంట్ యొక్క ఆధీనంలోకి వచ్చేస్తాం, మా ఆధీనంలోకి వచ్చేస్తుంది, ये रोमा साम्राज्य जो है हमारी अधीन में आ जाएगा, శత్రులందరూ పారిపోతారు, तो हमारे शत्रु सारे भाग जाएंगे, రాజు అవుతాడు. यीशु राजा बनेगा। కానీ అది కనపట్లేదు ఇక్కడ. यहाँ लेकिन यहूदा को ये चीज नहीं दिखाई दे रहा। ఏమన్నాడు యేసు ప్రభు? क्या कहा यीशु मसीह ने? ఆయన బోధలో ఎట్లుందంటే, ये संदेश कैसा लगता है कि మీరు లోకాసు వార్త आप लूका सुसमाचार 6వ అధ్యాయంలో గనక మంచిగా చూస్తే 6वें अध्याय में अगर देखेंगे तो అక్కడ చూడండి, वहाँ देखिए, మీరు 27 నుంచి కనుక చూస్తే आप 27 वचन से देखेंगे तो అక్కడ 29 నిన్ను ఒక చెంప కొడితే కొట్టుమని వైపున నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పుము, जो तेरी एक गाल पर थप्पड़ मारे तो उसकी ओर दूसरा भी फेर दे, మిమ్మల్ని దేశించిన వారికి మేలు చేయుడి, और तुम्हें जो घृणा करता है उनके साथ भलाई करो, మిమ్మల్ని శపించు వారిని దీవించుడి. तुम्हें जो शाप देता है उन्हें आशीष करो। ఇది ఎలా ఉంది చెప్పండి? ये कैसा लग रहा है बताइए? మనల్ని శపించే వాళ్ళ గురించి మనం ప్రార్థన చేస్తాం అసలు? क्या हमें जो शाप देते हैं उनके लिए हम अच्छा प्रार्थना कर पाते हैं? వీలైతే ఏమంటాము? हो सकते तो क्या बोले? అడిలు నాశనం అయిపోను, उसका घर सत्यानाश हो जाए, వాళ్ళు నాశనం वो అయిపోను, नाश हो जाए, వాళ్ళ పిల్లలు నాశనం ये అయిపోను बच्चे नाश हो जाए, అంటాం. इसी तरह बोलते हैं ना। ఎంతమంది క్రైస్తవులు అందరూ? इतना के मसीह लोग नहीं बोलते ये बात को। ఎంతమందిని చూసి నేను बहुत सारे लोगों को देखा मैंने, కాపర్లను కూడా చూసా, चरवाहे को भी देखा मैंने, కాపర్లను కూడా చూసా. चरवाहों को भी देखा, కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు लेकिन यीशु मसीह क्या बोलता है? ఇంకొక మాట, చక్కని మాట్లాడు ఇక్కడ एक और बात भी कहता है 31వ వచనంలో, 31 वचन में, మనుషులు నీకు ఎలాగూ చేయవాలని మీరు కోరుదురో అలాగే మీరును చేయుడి. जैसा तुम चाहते हो कि लोग तुम्हारे साथ करे, तुम भी उसके साथ वैसा ही करो। నేను నా డ్యూటీలో ఉన్నప్పుడు जब मैं ड्यूटी करता था, యేసు ప్రభు నమ్ముకోక ముందు यीशु मसीह को भरोसा नहीं करता నేను था, గర్వంగా उस वक्त ఉండేవాడు, मैं बहुत घमंड से फूलता పెద్ద था, ఆఫీస్ దగ్గర ఉండేవాడిని, मैं बहुत बड़ा अफसर के पास रहता పెద్ద था, ఆఫీస్ దగ్గర నేను बड़ा రీడర్, अफसर के पास रीडर था నేను అనుకునేవాడిని मैं सोचता था అందరూ నాకు సలహా సెల్యూట్ చేయాలి, सब लोग मुझे सैल्यूट मारे, అధికారులు కూడా వచ్చి अधिकारी भी आके ఏం రావుజీ బాగున్నారా అని అడగాలి నన్ను. वो अधिकारी खुद पूछना रहो कैसा हो, అప్పుడు నేను అంట బాగున్నా అంట, तब मैं ही बोलूं, तब बोलूंगा मैं हाँ मैं అందరూ ठीक వచ్చి हूँ। సార్ సార్ అనాలి నన్ను, तो सब लोग मुझे सार सार करके నాకు झुकना है, అవసరం సార్ అని.
मेरी जरूरत को समझ रहे हैं लोग। అంటే ఎప్పుడు వాళ్ళ నుంచి నేను గౌరవం కోరుకునేవాడిని. हमेशा मैं चाहता था कि उनसे मुझे सम्मान मिले। నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని जब నమ్ముకున్నానో, मैंने यीशु मसीह को मान लिया है, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత यीशु मसीह को मान लिया है, నేను చదివాను ఇది. मैंने पढ़ा इस बात को, వెంటనే तुरंत ఎవరు ఆఫీస్‌కి వచ్చారు, जो कोई भी दफ्तर में आता है तो నాకంటే పెద్దోళ్ళు వస్తే चाहे मेरे से बड़े हैं, నమస్కారం, मैं नमस्कार बोलता था, నమస్కారం नमस्कार వచ్చి बोलता था, కూర్చోండి. आइए बैठिए। అతను నమస్కారం పెట్టాడో నా పెట్టలేను वो చూసుకో. मुझे नमस्कार करता ही नहीं करता, मैं इस నాకంటే बात का చిన్న ध्यान- ర్యాంకులో వాళ్ళు వస్తే मेरे से छोटे रैंक वाले भी आए, రాంగలే, आते हैं तो భయ్యా ఎందుకు వచ్చావు, पूछता था भाई क्यों आए हो, ఏంటి నీకు అవసరం ఏంటి, हाँ क्या जरूरत है करके। వాళ్ళు నమస్కారం పెట్టపోయినా वो नमस्कार ना भी करे, నేనే मैं ही కలుగు చేసుకుంటా. मैं अपनी ओर से వాక్యం शुरू సెలవిస్తుంది, कर- क्योंकि वचन कहता है, వాక్యం वचन సెలవిస్తుంది. कहता है, ఇది క్రీస్తు మనసు, ये मसीह का मन है, ఇది క్రీస్తు ये మనసు. मसीह का मन है। ఒక్కొక్కటి ఒక్కటి నేర్చుకోవాలి, एक एक बात को हम सीखते जाना రోజు है, రోజుకు నేర్చుకోవాలి. दिन पे दिन सीखते जाना है। ఇలా నేర్చుకుంటూ इस तरह सीखते हुए అపరిశుద్ధతను తీసివేసుకుంటూ जो अपवित्रता है उसको त्यागते रहेंगे, పరిశుద్ధతను కొనసాగిస్తూ पवित्रता में आगे बढ़ते रहेंगे। నాకు తెలుసు అనబాకండి. मुझे मालूम है करके मत बोलना। మీలో ఉన్న తక్కువదనం ఎవరని చెబితే నాకు తెలుసులే మాకు తెలుసులే అనబాకండి. अगर आपके अंदर की कोई कमी को लेकर प्रभु बात करता तो हाँ मैं जानता हूँ, मुझे पता है करके मत सोचना। ఇది గర్వము, సైతాను, లూసిఫర్ గర్వం ఇది. ये लूसीफर का घमंड है, అందుకని ఎక్కడి నుంచి పడేసిపడ్డాడు, इसलिए वो कहाँ से गिरा दिया गया है, ఆడు పరలోకం నుంచి కిందకి పడేసిపడ్డాడు. स्वर्ग से नीचे गिरा दिया गया है। అది గర్వం ఉంది బాగా, उसके पास बहुत घमंड है, గర్వాంధుడు. गर्व से बोलता है। కొంతమంది చెప్పామనుకోండి, बहुत लोगों को बोलते हैं हम, ఏంటి నువ్వు ప్రార్థనలో కూర్చోవు, क्यों आप प्रार्थना में नहीं बढ़ते, ప్రార్థన చేయవేంటి, प्रार्थना क्यों नहीं करते हो, చర్చికి రావేంటి, चर्च में क्यों नहीं సరే आते, ఆరాధన చేయవేంటి, आराधना क्यों नहीं करते, పాటలు పాడవేంటి, गीत क्यों नहीं गाते, बोलते तो ఎందుకు ఇలా ఉండవంటే क्यों ऐसा रहते మాకు बोलने से తెలుసు. हमें पता है, ఇవన్నీ మేము చేసుకుంటాం, हम सब कुछ करते हैं, మీకంటే ఎక్కువే చేస్తాం. आपसे ज्यादा ही करते हैं। ఇలాంటి చాలా మంది ఉన్నారు, ऐसा बोलने वाले बहुत है। మీకంటే కానీ నేను బయటపడను, हाँ आपसे ज्यादा करता हूँ, मगर मैं बाहर दिखता కానీ नहीं, నేను బయటపడను, मैं बाहर दिखता నేను नहीं, బయటపడతాను. आप बाहर दिखते हो। ఇట్లా తప్పించుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు పిల్లలు. इस तरह खिसकने वाले बहुत से लोग हैं, చాలా మంది ఉన్నారు. बहुत सी लोग అంటే हैं। లోబడే స్వభావం లేదు, यानी कि झुकने वाला स्वभाव नहीं है, లోబడే స్వభావం లేదు. झुकने वाला स्वभाव అందుకే नहीं है। యేసయ్య అన్నాడు, इसलिए यीशु मसीह ने कहा, నువ్వు నన్ను వెంబడించాలంటే आप मुझे मेरा पीछे होना నీ चाहते हो సిలువ तो ఎత్తుకో, अपना क्रूस उठाओ, నీ సిలువ ఎత్తుకో, अपना क्रूस उठाओ, నీ సిలువ ఎత్తుకుని రా, अपना क्रूस उठा के चल, నీ సిలువ ఎత్తుకుని రా, अपना क्रूस उठा के चल, తగ్గించుకో. कम करो। నీకు తెలుసా आपको पता है సిలువ ఎత్తుకోవాలంటే ఏం చేయాలి, क्रूस उठाने को क्या करना पड़ेगा, వంగాలి. झुकना होगा। నువ్వు ఆ సిలువ ఎత్తి నా పెట్టంటే कोई उठा के मेरे ऊपर रखो बोलने से, ఒకడు అన్నాడంట, एक ने कहा ఇదిగో देखो ఇదిగో ఈ చర్చిని నా భుజాల మీద ఎత్తుకుని మోస్తాను అన్నాడు. इस मंदिर को मैं अपने कंधे पे उठा सकता हूँ बोला। ఎప్పుడు ఎత్తుతా అన్నాడు, कब कैसा, వచ్చే శనివారం अगले शनिवार को ఊళ్ళో వాళ్ళందరూ వచ్చారు. पूरा गांव के लोग आ गए, అరే మందిరం అంట తన భుజాల మీద మోస్తాడంట. तो मंदिर को अपने कंधे पर उठा के चलेगा बोला। అందరూ వచ్చారు, सब लोग आ गए, సమూహాలు వచ్చారు. झुंड के झुंड आ गए। ఆ ఎత్తుకో అన్నాడు. लोगों ने बोला हाँ उठाओ, మొయ్యి అన్నాడు. वजन उठाओ बोला। ఎవరైనా ఎత్తి పెడితే కదా నేను మోసేది, ఎత్తి పెట్టండి అన్నాడు. तो उसने कहा तुम लोग उठा के मेरे कंधे पे रखो तो मैं उसका लोड उठाऊंगा, ఆ చర్చిని ఎత్తి నా మీద పెట్టండి, मंदिर को उठा के मेरे ऊपर रखो, मैं अपन- तो उसको उठाऊंगा, అప్పుడు నేను మోస్తాను. तब मैं उसका वजन सहलूंगा। అట్లాగానే इसी प्रकार యేసు ప్రభు అన్నాడా, क्या यीशु ने बोला ఆ था क्या? సిలువ ఎత్తి నా మీద పెట్టండి అని. क्रूस उठा के मेरे ऊपर रखो, నేను నడవలేను, मैं नहीं चल सकता, బలహీనంగా ఉన్నాను, मैं कमजोर हूँ, మీరే సిలువ ఎత్తుకుని అక్కడ దాకా పదండి, आप ही अपना क्रूस लेके वहां तक चलिए, అప్పుడు ఎక్కుతాను సిలువలో, मैं वो केवल ऊपर चढ़ूंगा, అప్పుడు ప్రాణం పెడతాను तब प्राण दूंगा। అని అన్నాడా. ऐसे बोला था क्या? అనలేదు ప్రియుల, ऐसा नहीं कहा। ఎంత బలహీనంగా ఉన్నాడు, कितना कमजोर था, ఎంత బలహీనంగా ఉన్నాడు. कितना कमजोर था। గచ్చమైన పాట గచ్చమైన నుంచే కొట్టుకుంటూ తీసుకొచ్చారు. गेचमनी बाग से ही उनको कोड़े मारता हुआ गया, గచ్చమైన తోట నుంచి కొట్టుకుంటూ తీసుకొచ్చారు. गेचमनी बाग से ही मारता गया। ఆ రాత్రి అంతా అన్యాయ తీర్పు తీర్చారు. वो रात भर उसके साथ अन्याय विमर्श किया। ఉదయ కాలంలో పిలాతు దగ్గర తీసుకొచ్చారు. सुबह सुबह पिलातुस के पास लाया, అక్కడ కొడాలతో కొట్టారు, वहाँ कोड़ों से मारा, రక్తం అంతా పోయింది, तो लहूलुहान हो गया, రక్తం అంతా పోయింది, सारा लहूलुहान हो गया, మొత్తం రక్తం అంతా పోయింది. सारा लहूलुहान हो गया। ఇంకేముంది ఆయన దగ్గర, और क्या था उनके पास, ఏముంది ఆయన దగ్గర, क्या था उनके पास? సిలువ ఎత్తుకున్నాడు. क्रूस उठा लिया, భారమైన సిలువ, वजन से भरा हुआ, భారమైన సిలువ. वजन से भरा हुआ क्रूस। నిజంగా గనక ఆయన సిలువ ఎత్తుకోకపోతే सच्ची में वो क्रूस नहीं उठाता, ఈ రోజు మనం పరిశుద్ధులంగా ఉండేవాళ్ళం. आज के दिन हम पवित्र नहीं हो सकते। మన పాపాలకి సరిదిద్దుకోవడానికి మనకి ఏ అవకాశం లేదు. हमारे पापों को सुधारने के लिए कोई मौका हमारे पास नहीं ఆయన रहता। రక్తమే మన పాపాలను उनकी लहू ही हमारे पापों को पूरी रीति से शुद्ध करता है। ఆ గొల్గోత కొండ వరకు తీసుకెళ్ళి, तो गोलगोता है पहाड़ तक गया है, గొల్గోత కొండ వరకు తీసుకెళ్ళి उस पहाड़ तक लेके गया है। కొడతా ఉన్నారు, मारता रहा लोग, కొడతా ఉన్నారు, मारता रहा, తగ్గించుకున్నాడు. उन्होंने अपने आप को कम किया, మనం తగ్గించుకోవాలి. हम भी कम करना है। మన తప్పు గురించి ఎవరైనా చెప్తే हमारे गलतियों को लेकर बताते तो అవును నాలో తప్పు ఉంది, हाँ मेरे अंदर कमी है, నిజంగా తప్పు ఉంది, हाँ सच्ची में मेरे अंदर నేను गलत है, నిజంగా నేను తప్పు నాలుగు సరిదిద్దుకుంటాను. मैं इस गलत को सुधारूंगा। बोला। నిజంగా ఏదో సర్దుకుంటే सच्ची में यहूदा इस्करियोत सुधारता, సర్దుకుంటే सुधारता अपने आप అతను को, చనిపోయేవాడు కాదు. तो वो नहीं मरता, బేమౌత్ చనిపోయాడు. तो बिना मतलब का बेमौत ఆ नहीं డబ్బు मरता। ఎవరు తీసుకుంది సార్, वो पैसा क्या हुआ पता है? ఆ డబ్బు కూడా అంట
దోషమైన డబ్బు అంట. तो पैसा भी जो दोष से भरा हुआ पैसा తీసుకెళ్ళిన డబ్బును ఆ అధికారులు పడేస్తే ले जाके उस पैसा को अधिकारी के पास "రేయ్, ఈ डाला। డబ్బును ముట్టుకోవద్దురా, उन्होंने भी उस पैसा को नहीं छुआ, పట్టుకోవద్దు, ఈ డబ్బు नहीं ముట్టుకోవద్దు." छूना करके बोला ఈ उन्होंने। డబ్బుతోటి మనం అసలు ఏదో కుమ్మరిద పొలం కొన్నారంట పరదేశులు పాతి పెట్టండి. तो परदेशी को दफनाने का एक कब्रिस्तान का जगह खरीदा करके लिया। యేసు ప్రభువుని కొన్నటువంటి ఆ డబ్బు మరి ఎంత ఆ, అసహ్యంగా ఉందో చూడండి. यीशु मसीह को जो खरीदने के लिए इस्तेमाल किया गया, वो पैसा कितना घृणित है। ఇస్కరియోతు ఎంత అసహ్యంగా ఉన్నాడో तो చూడండి. इसकरियत कितना घृणित है वो देखिए। నిజంగా మరి ప్రియులారా, सच में प्रियो, ఈ సమయం ये समय రండి చిన్న ప్రార్థన చేద్దాం. आइए छोटा सा प्रार्थना చిన్న करेंगे। ప్రార్థన చేద్దాం. प्रार्थना करेंगे, పశ్చాత్తాపం ఉండాలి. पश्चाताप होनी है, ఏదైనా తప్పు వచ్చితే ఒప్పుకోవాలి, गलती को बताने से मानना चाहिए, ఒప్పుకోవాలి. मानना चाहिए। తెలిసి తెలియక నటించకూడదు. हाँ, जाने अनजाने जैसे व्यवहार नहीं करना ఏదన్నా है। భార్య చెప్పినా కానీ తప్పు ఉందంటే నిజమే, నువ్వు ఇలా చేయటం చేయలేకపోతున్నాను, నా గురించి ప్రార్థన చేయి, నా గురించి ప్రార్థన చేయి అనే మనసు రావాలి. तो अगर पत्नी भी कहे तुम ऐसा नहीं कर पा रहे, तुम करो बोलने पर हाँ मेरे लिए प्रार्थना करो करके बोलना चाहिए। చెప్పినా గాని చెవిని పెట్టకుండా విని విన్నట్టుగా ఉంటే రేపు పరలోకంలో మనం వెళ్ళలేం ప్రియ. अगर कोई बताने पर भी नहीं सुनेंगे, सुन के अनजान से रहेंगे तो हम स्वर्ग में नहीं जा पाएंगे। శిష్యుల్లాగా మనం శరీరక కార్యాలు ఎక్కువగా మనకి ఉండకూడదు. चेलों की तरह केवल शरीर के कार्य में लगे रहना नहीं ప్రార్థన चाहिए। అనుభవం మనకు ఉండాలి. प्रार्थना का अनुभव ఆ होनी चाहिए। సిపాయి లాంటి అనుభవం మనకు तो ఉండాలి. सिपाही ही जैसा अनुभव ఒక हमारे पास- అధికారి ద్వారా మెప్పు పొందుతున్న అధికారం. एक अधिकारी के द्वारा भलाई पाने का स्वभाव होने पाए। అయ్యా, ఈ రోజు నీ దాసుని ద్వారా మాట్లాడే మాటలు प्रभु आपके दास के द्वारा बोली गई నీ ये वचन వినికిడిలో నన్ను ఆశీర్వాదం ఇచ్చి आपके समझ में मैं आशीष ఈ రోజు दी। ఎన్నో వారు ఎవరైనా తప్పిపోయి ఉంటే వాళ్ళు పశ్చాత్తాపడే సహాయం చేయి. जितनों ने सुना है उन्होंने कोई कमी को महसूस किया तो पश्चाताप वाला मन రేపు दीजिए। సాక్ష్యం చెప్పినట్టు సహాయం చేయి. कल गवाही बताने के लिए मन వాళ్ళతో दीजिए। మాట్లాడండి. उनसे बात कीजिए प्रभु ఈ जी। కొద్ది వాక్యం యేసునామములో దీవించునుగా. बताए गए छोटे से वचन प्रभु यीशु के नाम से आशीर्वाद पाने पाए। आमीन. आमीन। और पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बनते रहे. आमीन. आमीन। हालेलुया, हालेलुया। हालेलुया. हालेलुया।